హాయ్ అండి, నేను శంషాద్ని. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజైతే పిల్లల కోసం మంచి స్నాక్స్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే బొంబాయి రవ్వతో స్నాక్స్ రెసిపీ. ఫస్ట్ అయితే 3 బంగాళదుంపల్ని తీసుకొని కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్ళని వేసి కొద్దిగా ఉప్పును వేసి మీడియం మంట మీద పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చాక స్టాప్ చేసేసుకొని పూర్తిగా చల్లారాక ఈ బంగాళదుంపల మీద ఉన్న ఈ తోలును తీసేసుకొని ఈ బంగాళదుంపల్ని పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏదైనా ఒక కప్పు కొలతను తీసుకొని 1 కప్పు దాకా బొంబాయి రవ్వను తీసుకోండి. అదే కప్పుతో 1 కప్పు దాకా నీళ్లను వేసుకోండి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఈ రవ్వలో ఈ నీళ్ళన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటే అదే ఫ్రెండ్స్, మనం ఉప్మా తయారు చేసుకుంటాం కదా, సూజీ రవ్వ, అది ఇక్కడ నేను తీసుకున్నది. నీళ్లు ఈ రవ్వ అంతా బాగా కలిపేశాక మూతను పెట్టేసుకొని 10 నిమిషాల పాటు ఈ రవ్వను పక్కన పెట్టేసుకోండి. ఈ రవ్వ నానేలోపు స్టఫింగ్ తయారు చేసుకుందాం. సో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంపలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మ్యాషర్ గనక లేకపోతే ఏదైనా స్పూన్తో మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఎక్కడ పలుకనేది లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను కదా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసాక మీరు తినే స్పైసీనెస్ని బట్టి 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. మరీ చిన్నపిల్లలకి ఇచ్చేదైతే పచ్చిమిర్చిని కచ్చా పక్కగా దంచి వేసుకోండి. ఇంచు అల్లం ముక్కని సన్నగా తరిగి వేసుకోండి. కొద్దిగా కరివేపాకుని సన్నగా తరిగి వేసుకోండి. ఉప్పెడు కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిర్చిని కాస్త ఎక్కువగానే వేసుకున్నాను ఫ్రెండ్స్, అందుకే కారాన్ని ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. మీరు పచ్చిమిర్చి తక్కువ తీసుకునేది కనుక అలాగైతే కారాన్ని 1 టీ స్పూన్ దాకా 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా, 1 టీ స్పూన్ దాకా చాట్ మసాలా, 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ వేసేసాక అన్నీ ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని చిన్న ఉండలాగా చేసుకోండి. ఫస్ట్ రౌండు బాల్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఈ రౌండు బాల్ని అరచేతిలో పెట్టుకొని ఒక వడ షేప్ లాగా ఒత్తుకోవాలి. ఈ టిక్కీ అనేది మరి మందంగా ఉండకూడదు, అలా అని మరి పలచగా ఉండకూడదు. ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టిక్కీని ప్లేట్లోకి పెట్టేసుకొని మిగతా టిక్కీలను కూడా ఇదే విధంగా ఒత్తుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోకి రెడీగా పక్కన పెట్టేసుకోండి. మా ఛానల్కి ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న రవ్వ ఉంది కదండి, చూడండి రవ్వ అనేది చక్కగా నానిపోయింది. అలాగే మనకు కాస్త తిక్కుగా అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే గరిటతో 3 నిమిషాల దాకా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపినట్టయితే మనకు ఈ బ్యాటర్లో మంచి బైండింగ్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు, కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ దాకా వాము, రుచికి సరిపడినంత ఉప్పును వేసేసి అంతా ఈ మిశ్రమంలో ఒక్కసారి కలిపేసుకోండి. బ్యాటర్ గనక కాస్త తిక్కుగా ఉంటే మాత్రం 1-2 టేబుల్ స్పూన్ల నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ టిక్కీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి ఈ పిండిలో మనం
ఈ వైపుల నుంచి కోట్ చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న ఈ కట్లెట్ రెసిపీని పిల్లలు కూడా చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గ్యాప్ లేకుండా కలుపుకున్న ఈ కట్లెట్ని వేడి వేడి ఆయిల్లో వేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఈ కట్లెట్లని ఈ ఆయిల్లో వేసేసుకోండి. ఇక్కడ నేను షాలో ఫ్రై చేస్తున్నాను, అందుకే ఆయిల్ అనేది కాస్త తక్కువగా తీసుకున్నాను. మీరు డీప్ ఫ్రై చేసుకునేదైతే ఆయిల్ని కాస్త ఎక్కువగా తీసుకోండి. ఈ కడాయిలో ఎన్నైతే పడతాయో అన్ని కట్లెట్లని వేసుకొని వేయగానే కలపకుండా మంటను లో టు మీడియం మంట మీద అడ్జస్ట్ చేసుకుంటా ఈ కట్లెట్లని మంచి క్రిస్పీగా ఎర్రగా కాలేంత వరకు మనం చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక వేపున కాస్త ఎర్రగా కాలిపోయాక ఇప్పుడు మనం రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. అటు ఇటు తిప్పుకుంటా మంచి క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ కట్లెట్లని. పైన క్రిస్పీగా లోపల మెత్తని స్టఫింగ్తో ఎంతో రుచికరంగా ఉండే స్నాక్స్ రెసిపీ. ఇటు తిప్పుకుంటా చక్కగా వేగిపోయాయి కదా ఫ్రెండ్స్. ఈ కట్లెట్లని ఆయిల్లో నుంచి తీసేసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకోండి. పిల్లలే కాదు ఫ్రెండ్స్, ఈ స్నాక్స్ రెసిపీకి పెద్దలు కూడా ఫిదా అయిపోతారు. పైన క్రిస్పీగా లోపల మెత్తని స్టఫింగ్తో ఎంతో రుచిగా ఉండే బంగాళదుంప సూజీతో స్నాక్స్ రెసిపీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీకు కనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.